విద్యార్థులకు పీరియడ్ సెలవులు దేశంలోనే సామాజిక భద్రత మహిళా సాధికారతలో ఎల్లప్పుడూ ముందుండే కేరళ రాష్ట్రం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ప్రతి నెల 3 రోజుల పాటు ఋతుక్రమ సెలవులు ఇవ్వాలని నూతనంగా ఏర్పడిన యూడీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఎలాంటి భద్రత లేని మహిళా కార్మికులకు పూర్తి జీతంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులను కూడా వర్తింపజేయాలని చెప్పేసి తీర్మానించింది. కేరళ 16వ అసెంబ్లీ తొలి సమావేశ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈ మేరకు ప్రభుత్వ నూతన విధానాలను సభలో అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి వీడి సతీష్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుకు ఉంచేందుకు త్వరలోనే సమగ్రమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయనుందని గవర్నర్ వెల్లడించారు. ఇదే వేదికగా సామాన్య ప్రజలకు అండగా నిలిచే భారీ ఆరోగ్య బీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఉమెన్ చాందీ స్మారకార్థం ఉమెన్ చాందీ ఆరోగ్య బీమా పథకం పేరిట అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 20 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కల్పించనున్నట్లు సభలో ప్రకటించారు. ఏఐ సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో ఒక మీడియా సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నిజంగా కేరళ అనేది మన దేశంలోనే ఒక యూనిక్ రాష్ట్రం అని చెప్పుకోవాలి. వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కేరళలో మనకు ఈ కులాలు మతాలు ఇలాంటి గొడవలు అనేవే జరగవు. అసలు కేరళలో చదువు విషయంలో చాలా అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళ రాష్ట్రం కాస్త యూనిక్ ఉంటుందని చెప్పాలి అని అడిగితే. సో అక్కడ ఇట్లాంటి ఆలోచన ఎవరైనా వస్తుందా? ఇలాంటి ఆలోచన విద్యార్థినులకు పీరియడ్స్ వచ్చినప్పుడు సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన, మంచి ఆలోచన. ఇది చాలా మంచి ఆలోచన. చాలామంది విద్యార్థినులు ఇలాంటి సందర్భాల్లో చాలా బాధపడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు వచ్చి చదువుకోవడం కావచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ వెళ్ళినప్పుడు చదువుకోవడం లాంటి, లేదంటే ఆ జర్నీ చేసినప్పుడు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతుంటారు విద్యార్థినులు, అమ్మాయిలు. వారి గురించి కూడా ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచన. విద్యార్థినులకు పీరియడ్స్ వచ్చినప్పుడు సో అక్కడ కనీసం 3 రోజులు ఖచ్చితంగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి కేరళ ప్రభుత్వం వాళ్ళు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. సో ఇది చాలా అంటే చాలా మంచి ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాయి ఇప్పటికే కేరళ రాష్ట్రం. దీంతో ఇంకా వాళ్ళు ఇంకా ఒక మంచి ఒక యూనిక్గా ముందుకెళ్తున్నారు. ఇది పవన్ ఒక ప్యాకేజ్ స్టార్. ఇందాక చెప్పినగా అనిరుద్ధ్ రెడ్డి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న వివాదం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ని ఒక ప్యాకేజ్ స్టార్ అని అభివర్ణిస్తూ భవిష్యత్తులో వైఎస్ జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనకు మద్దతు ఇవ్వడానికి కూడా వెనుకాడరని ఎద్దేవా చేశారు. ప్రొఫెసర్ కె నాగేశ్వరను విమర్శించే స్థాయి అర్హత పవన్ కళ్యాణ్కి లేవని అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయండి, ఆయన ఇంటి ముందు నేను అడ్డుగా నిలబడతా అంటూ పవన్కు బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డల జోలికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా రావాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవసరమైతే మళ్ళీ గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమం మొదలవుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయ నేతల తీరుపై ఆయన మండిపడ్డారు. మీరంతా ఉండేది హైదరాబాద్లో, ఆస్తులు సంపాదించుకున్నది ఇక్కడే, మరి అన్ని వేల కోట్లు పెట్టి అమరావతిని ఎందుకు కట్టుకుంటున్నారు అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని, తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని అనిరుద్ధ్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి ఆయన ఎవరు ఆ టీడీపీ ఎమ్మెల్యే అని మాట్లాడింది. డిక్షనరీలో తెలంగాణ అన్న పదమే లేదని చెప్పేసి అది చాలా తప్పు. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మీరు స్పందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే 2 ప్రాంతాల మధ్య ప్రస్తుతం గొడవలు చెలరవుతూ ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏం మాట్లాడుతున్నారు అంత పెద్ద సభలో? గతంలో మీరు కూడా చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం ఉంది, 9 సంవత్సరాలు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం హైదరాబాద్ ఏదైతే రాజధాని ఉందో దీన్ని డెవలప్ చేసిన విషయంలో అందులో మీ పాత్ర కీలకమైనది, మేము ఒప్పుకుంటాం. ఈరోజు హైదరాబాద్లో ఇన్ని ఐటీ పరంగా ఇంత డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారే.
హైదరాబాద్ సిటీని సైబరాబాద్ సిటీ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే, ఒప్పుకుంటాం, అదేం లేదు. కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ సాక్షిగా మీరు ఉండగా స్టేజ్ పైన మీ యొక్క ఎమ్మెల్యే తెలంగాణ పదం డిక్షనరీ లేదు అనేది అది ఒక మనోభావాలు దెబ్బతీస్తాయి చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఆయన ఉండో ఆ నాయకుడు, ఎమ్మెల్యేనా మరి నాయకుడా, ఆయన మాటలు